మీరు దాదాపు సుమారు ఒక 100 సినిమాల వరకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయటం జరిగింది. ఆ! మరి ఆ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే మీరు వాజ్పేయి గారు, అద్వానీ గారి రథయాత్రలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అంతవరకు మాకు తెలుసు కానీ ఇటీవల కాలంలో చాలా చురుగ్గా సినిమాటోగ్రాఫర్‌గా మీ జీవితాన్ని కూడా వదిలేసి రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు. భాజపా తరపున చేవెళ్లలో ఇటీవల కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. ఆయన గెలుపుకు కూడా మీరు మణికొండ ప్రాంతంలో తీవ్రంగా పనిచేయడం జరిగింది. ఎలా అండి మీ ప్రయాణం ఎలా సాగింది అసలు ఈ సినిమా టు పాలిటిక్స్? నేను యాక్చువల్లీ నా జీవితము నిజంగా అసలుకు అటు ఏ దారిలో పోతుందో అనే దాంట్లోనే నాకు ఎప్పుడు కూడా ధర్మో రక్షిత రక్షిత అనే దాన్ని నేను పాటిస్తానండి. ముఖ్యంగా నా మీద ప్రభావం ఏంటంటే భగవద్గీత, రామాయణ, మహాభారతాలు నా మీద ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఆర్మీలో దేశభక్తి ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా ఆయన సర్వీస్ 10 సంవత్సరాలు చేసి ఆయన నేను ఇంకేమైనా సేవ చేయగలను చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అద్భుతమైన ఒక కానిస్టేబుల్గా పేరు వచ్చింది. దీనికి నేనేంటంటే 1970లో పుట్టాను. నేను మహాశివరాత్రి రోజు పుట్టాను కాబట్టి శివ అలా మీకు పేరు కూడా నాన్నగారి నాన్న పేరు రామరెడ్డి. ఆ రామరెడ్డి గారి చిత్రం కూడా చాలా గొప్పదండి. ఆయన దాన ధర్మాలు, గుళ్ళ ఆరాధనలు ఇవన్నీ చేస్తూ ఉండేవారట. సో మరి అక్కడి నుంచి వచ్చింది నాన్న నుంచి నాకు వచ్చింది అనేది దైవాధీనం. మీరు కాశీనాథుని వారి చరిత్రని డైరెక్షన్ చేశాను. గొప్ప విషయం ఆయన చరిత్ర అంటే మరి ఎంతో అదృష్టం ఉండాలి. అది ఇవన్నిటికి మూలం అదే అండి. విషయం ఏంటంటే నేను అసలు యాక్చువల్లీ ఓనమాలు దిద్దింది ఆ అక్షరం నేర్చుకున్నది గుళ్ళో. ఈ టెంపుల్లోనే అప్పట్లో ఈ స్కూలు ఇవన్నీ బిల్డింగ్స్ లేవండి. ఇప్పుడు 1970 పుట్టాను కాబట్టి 74లో నేను జాయిన్ అయినా. ఒక నర్సరీ అనుకోవచ్చు, ఇప్పుడు నర్సరీ, బట్ ఆ రోజులలో ఇది అలాగా గుళ్ళల్లో నేర్చుకుంటూ అక్కడ దిద్దుకుంటూ ఆ వాతావరణంలో పెరిగిన నేను తెలియకుండా దేవుడి మీద నాకు ఒక ఆరాధ్యం పెరిగిపోయింది. ఒకానొక సందర్భంలో నేను మీకు చెప్తానండి. నేను ఆ రోజు మా టీచర్ను నేను దేవుని చూడాలి, ఎలా చూడాలని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. అడిగితే ఆయన షాక్ అయ్యాడు. ఆయన ఏ సమాధానం చెప్పలేక, సార్ నేను దేవుని చూడాలి, ఎలా చూడాలి, ఎట్లా ఏం చేస్తే నేను నాకు దేవుడు కనబడతాడని చెప్పండి. ఆయన చెప్పాడు, దేవుని కంపల్సరీ చూస్తావు నాన్న నువ్వు, కానీ ఈలోగా నీకు కొంత వయసు ఉంది, నువ్వు ఇలా మంచి చదువుకుంటుంటే నీకు ఆటోమేటిక్ దేవుడు కనబడతాడు అని చెప్పి ఆయన ఆ రోజు అప్పటికున్న చేశారు. ఆ రోజు నుంచి కూడా నేను దేవుని చూడాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ధర్మో రక్షిత రక్షిత అంటే ఒకరికి మనము ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలి అని చెప్పంటే అన్ని కష్టాల్లో సుఖాల్లో నేనున్నానని ఒక నమ్మకం, భరోసా ఇవ్వాలనేది నేను ఆ రోజు నమ్మిన. అలాగే నా జీవితంలో సినిమాటోగ్రఫీ చేసినా, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నా, నా ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా, నా శత్రువుకైనా కానీ ఏదో ఒకటి మేలు చేయాలి, వాడు ఆ టైంలో ఎలాగ మారినా, వాడు ఎలాంటి మనిషి అయినా కానీ వానికి హెల్ప్ చేయాలనేది మెయిన్ నాకు పడింది. జనహితం అది నా మనసులో ఎప్పటికి ఉంది సార్. నాకు నేను ఈవెన్ సినిమాలో కెమెరామెన్ గా చేసినా, ఒక డైరెక్షన్ చేసినా కానీ ఎవరికైనా ఉపయోగపడతానా అనేది నేను ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటాను. నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో కింద పడ్డా, ఎవరికైనా ఏమైనా అయినా వాదులాట పడ్డా కానీ ఫస్ట్ నేను ఆగుతానండి. టాటాస్ ఫిలాసఫీ కూడా అదేనండి. వాళ్ళు ఏంటంటే జనహితం లేని కార్యక్రమం అది ఎంత పెద్ద గొప్పదైనా కానీ, ఇండస్ట్రీ అయినా ఏదైనా కానీ జనహితం లేకపోతే వాళ్ళు చేయొచ్చు. అలా మీది కూడా ఇందులో నిస్వార్థమైంది ఏంటంటే నాకు ఒక ఆత్మతృప్తి సార్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దాన్ని మించింది లేదు. అదే నన్ను ఈ రోజు నేను, నాకు 2 బిడ్డలు, నా ఇల్లు, నేను హ్యాపీగా ఉన్నా. డబ్బు వ్యామోహం అనేది నాకు చిన్నప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు మీరు మణికొండ ప్రాంతంలో ఎక్కువగా పనిచేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. అక్కడ మీరు ప్రధానంగా ఈ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు, మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు క్రియాశీలకంగా పనిచేయటం జరిగింది. ప్రధానంగా ఈ ప్రజల నుంచి ఏ విధమైన ప్రాబ్లమ్స్ మీకు ఐడెంటిఫై చేసి చెప్పేవాళ్ళు, ఈ సమస్య తీరితే మాకు బాగుంటుందండి కొంచెం చెప్పండి అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ స్టార్ట్ చేసిన అంటే, ఫస్ట్ నేను బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాను. తర్వాత నా భార్యకి సభ్యత్వం ఇప్పించిన, తర్వాత నా 2 పిల్లలకి సభ్యత్వం ఇప్పించిన,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్లో ఫస్ట్ నేను అందరికి నేను చేసుకున్నా. ఆ తర్వాత ప్రతి క్షణం నేను చేస్తూ ఉంటాను. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఏంటంటే మెయిన్ వాటర్, డ్రైనేజీ, ఇట్లాంటి రోడ్లు కొన్ని సమస్య. సమస్యలు వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయి కానీ వినేటోళ్ళు లేరు. వాళ్ళు అసలు వినేవాళ్లే లేరు. తీసుకెళ్ళి ఎవరు చెప్పాలో తెలియదు. తెలియదు. ఇలాంటి సమస్యల్లో నాకంటూ నేను మణికొండలో గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ మణికొండ శ్రీరామనగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్లో ఈసీ మెంబర్. నాకు ఒక పోస్ట్ ఉంది. ఈసీ మెంబర్ అంటే జనరల్గా నాకేమి పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అక్కడ కొన్ని జరగట్లేదు అన్న ఒక నిరాశతోన నేను గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరికి ఏమొచ్చినా, ఏ పని వచ్చినా, లైట్ వెలగకపోయినా, ఏం ప్రమాదం వచ్చినా, ఏం వచ్చినా నేను సమస్య తీరుస్తున్నాను. వాళ్ళ కోసం పని చేస్తా ఉన్నారు. ఒకరోజు నేను కొద్ది రెస్ట్ తీసుకుంటే నాకు ఫోన్ వచ్చిందండి. నాయన శివరాం రెడ్డి గారు ఎక్కడున్నారు అని. అమ్మ చెప్పండి అమ్మా ఎవరు అని చెప్పి, పలానా ప్లాట్ నెంబర్లో ఉన్నాను నాన్న, ఇంట్లో ఎవరు లేరు, ఒక చిన్న సమస్య వచ్చింది, ఏంటి అని. ఒక నాగుపాము వచ్చింది నాయన, పాము వచ్చింది అన్నారు. ఎవరు చెప్పాలో తెలియదు నాన్న, ఎవరు వచ్చినా భయపడుతున్నారు, బయటికి వచ్చి ఉన్నాను, కొడుకు లేడు, వాళ్ళందరూ ఎక్కడ కూడా ఆఫీసులలో ఉన్నారని చెప్పి ఇమ్మీడియట్గా నేను వెహికల్ వేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చైన్ స్నాకర్స్ ఫోన్ చేసి వచ్చేసి పట్టించి, ఇది ఎందుకమ్మా అని చెప్పేసి నేను ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, కానీ ఆ పెద్ద మనిషికి ఫోన్ చేయగలరు. ఇలాగా ఒక వీధి లైట్ వెలగట్లేదు, లేకపోతే ఒక కరెంటు ప్రాబ్లం వచ్చి తీగలు ఇదవుతున్నాయి అని ఇలా ఏమండి, మనము వెళ్ళి ఆ సమస్య తీర్చినప్పుడే వాళ్ళ మనసులో ఉంటాం. చెప్పడం కాదు, నేను చేస్తానమ్మా అని ఒక మాట అనొచ్చు, కానీ ఆ సమస్య అట్లాగే ఉంటది. సమస్య తీర్చినప్పుడే నాయకుడు. జనాల్లోని వచ్చే ఏ వ్యక్తి అయినా నాయకుడు అవుతాడు. జనాల మనసును దోచిన వాడు నాయకుడు అవుతాడు. కానీ కండువాలు వేసుకొని తిరుగుతున్నాం రోజు 24 గంటలు నేను పలాని వ్యక్తిని అని చెప్పడంలో ఉపయోగం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.